హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 5 బెస్ట్ మోనోపోలీ స్టాక్స్ గురించి చూద్దాం. వాటిలో మనకు ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి పిడిలైట్. ఇది ఏం చేస్తుందంటే అడెసివ్ బిజినెస్లో ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఫెవికాల్, ఫెవిక్విక్, డాక్టర్ ఫిక్సిట్ ఈ ప్రొడక్ట్స్ అని తయారు చేస్తూ ఉంటుంది. మనం ఏదైనా స్టోర్కి వెళ్ళి అడెసివ్ ఇవ్వమని అడగం అనమాట. ఏం అడుగుతామంటే ఫెవికాల్ కానీ ఫెవిక్విక్ కానీ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాం. సో అలా మంచి బ్రాండ్ వాల్యూ అనేది వీళ్ళు క్రియేట్ చేశారు. సో వీళ్ళకి ఏంటంటే 70% మార్కెట్ షేర్ అనేది అడెసివ్ బిజినెస్లో ఉంది. సో వీళ్ళు ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా వీళ్ళు ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తూ ఉన్నారు. వీళ్ళు మ్యాక్సిమం అదర్ కంట్రీస్లో కొన్ని కంపెనీస్తో కంబైన్ అక్కడ ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తూ ఉన్నారు. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే పాస్ట్ 1 year నుంచి అది 1400 లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంది. తర్వాత అది 1700 లెవెల్కి హైయెస్ట్ లెవెల్కి పీక్ లెవెల్కి వెళ్ళింది. దాని తర్వాత నుంచి మనకి ఈ మార్చ్ కోవిడ్ లెవెల్ అప్పుడు 1200కి 1100 పడిపోయింది. సో అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతూ కరెంట్ హై లెవెల్ 52 వీక్ హై లెవెల్స్లో ఉందన్నమాట. 1700 లెవెల్లో ఉంది. సో ఈ స్టాక్ అనేది లాంగ్ టర్మ్కి మంచి బెస్ట్ స్టాక్. మనం దీన్ని మన హోల్డింగ్స్లో ఉంచుకోవచ్చు అనమాట. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్. వీళ్ళకి ఏంటంటే 50% డెకరేటివ్ పెయింట్స్లో మార్కెట్ షేర్ అనేది ఉంది. సో ఈ స్టాక్ మనం చూసినట్టయితే లాస్ట్ 25 yearsలో మంచి వెల్త్ క్రియేటర్గా చూడొచ్చు. సో ఫ్యూచర్లో కూడా ఈ స్టాక్కి మంచి గ్రో అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయన్నమాట. ఏంటంటే వీళ్ళకి మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది ఉందన్నమాట. సో దీనివల్ల ఈ స్టాక్ అనేది బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్టాక్ మనం చూసినట్టయితే లాస్ట్ 1 yearలో 1800, 1500 ఈ లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంది. నెక్స్ట్ కోవిడ్ అప్పుడు కూడా మరీ డ్రాస్టిక్గా ఫాలో అవ్వకుండా తక్కువే ఫాలో అయిపోయింది అనమాట. 1500 లెవెల్కి పడిపోయింది. సో అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతూ ఇప్పుడు 52 వీక్స్ హై లెవెల్లో ఉందన్నమాట. చూసినట్టే 2600 ఈ లెవెల్స్లో కరెంట్ ఉందని. సో ఈ స్టాక్ కూడా లాంగ్ టర్మ్కి మనం హోల్డ్ చేయొచ్చు. ఇది కూడా చాలా మంచి బెస్ట్ స్టాక్, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అనమాట. సో ఈ స్టాక్స్కి మ్యాక్సిమం డెట్ అనేది చాలా తక్కువ అనమాట. వెరీ లెస్ డెట్ అనేది ఉంటుంది. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్సిటీసీ. అందరికీ తెలిసిన రైల్వే సెగ్మెంట్లో ఇది ఒకటి స్టాక్ అనేది మనకి లిస్ట్ అయి ఉంది. సో వీళ్ళ బిజినెస్ ఏంటంటే క్యాటరింగ్, టూరిజం ప్లస్ టికెట్ బుకింగ్, ఇంటర్నెట్ టికెట్ బుకింగ్ అనేది వీళ్ళ బిజినెస్. ప్లస్ రైల్ టెల్ అని చెప్పేసి వాటర్ బిజినెస్ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి మెయిన్ రెవెన్యూ అనేది క్యాటరింగ్ బిజినెస్ నుంచి వస్తుంది. ఇంకా వీళ్ళు ఏంటంటే తేజస్ అని చెప్పేసి సపరేట్ ప్రైవేట్ ట్రైన్స్ అనేది రన్ చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్తో సంబంధం లేకుండా. సో ఈ స్టాక్ లాస్ట్ 1 yearలో చూసినట్లయితే ఇది లాస్ట్ ఇయర్ ఐపీఓగా లిస్ట్ అయింది. సో 600లో లిస్ట్ అయింది, తర్వాత 800 లెవెల్కి వచ్చింది. అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతూ హైయెస్ట్ లెవెల్కి వెళ్ళింది, 2000 లెవెల్కి వెళ్ళింది. సో 2000 లెవెల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి మనకి కరోనా వల్ల డ్రాస్టిక్గా ఫాలో అయిపోయింది అనమాట. 800 లెవెల్కి సేమ్ ఐపీఓ లిస్ట్ అయిన దగ్గర ప్రైస్కి వచ్చింది. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ 1300 లెవెల్లోనే అదే లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ స్టాక్ ఇలా ట్రేడ్ అవడానికి రీజన్ ఏంటంటే ట్రైన్స్ అనేది బాగా ఎక్కువగా రన్ అవ్వట్లేదు. సో దానివల్ల ఏంటంటే ఇది అదే లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో వన్స్ ఇది కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత బాగా ట్రైన్స్ అనేవి స్టార్ట్ చేసినప్పుడు ఇది చాలా పెరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువనే అనమాట. సో రీసెంట్గా ఓఎఫ్ఎస్ ద్వారా వచ్చినప్పుడు ఏంటంటే బాగా ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ 1350 లెవెల్స్లోనే ఉందన్నమాట. సో ఈ స్టాక్ కూడా మనం లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఒక్కటే స్టాక్, మోనోపోలీ స్టాక్ కాబట్టి. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఈఎక్స్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. వీళ్ళు ఏం చేస్తారంటే పవర్ ట్రాన్స్మిషన్ అనేది చేస్తూ ఉంటారు, ట్రేడింగ్ అనేది కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పవర్ ట్రాన్స్మిషన్ చేయటం కానీ, ప్లస్ వీళ్ళకి ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు, ఆ పర్మిషన్ కూడా ఉందన్నమాట వీళ్ళకి. సో సోలార్ ఎనర్జీ కానీ ఏ ఎనర్జీ కానీ వీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ సెగ్మెంట్లో ఇది ఒకటే స్టాక్ ఉందన్నమాట. లాస్ట్ 1 yearలో పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఇది 140 ఆ లెవెల్స్లో ఉంది 2019లో. తర్వాత 186 హై లెవెల్కి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ డ్రాస్టిక్గా ఫాలో అయ్యి 122 లెవెల్కి వెళ్ళింది. సో అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతూ చాలా బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో కరెంట్ 212 లెవెల్స్ ఆ లెవెల్స్లో ఉంది. సో ఈ స్టాక్ కూడా మనం లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చు. దీనికి ప్రమోటర్స్ ఎవరు లేరు. సో మోస్ట్లీ ఎఫ్ఐఎస్, డిఏఎస్ హోల్డింగ్స్ ఎక్కువ ఉంటుంది.
సో ఈ స్టాక్ కూడా మనం లాంగ్ టర్మ్కి యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళకి మెయిన్ బిజినెస్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసినందుకు ఆ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి వీళ్ళకి బాగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసినట్లయితే జైడస్ వెల్నెస్. వీళ్ళు ఏం చేస్తుంటారంటే షుగర్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఈ సెగ్మెంట్లో వీళ్ళకి 90% మార్కెట్ షేర్ అనేది ఉందన్నమాట. సో వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ చూసినట్లయితే ఎవర్ యూత్, కాంప్లాన్ ఈ ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు. సో ఈ సెగ్మెంట్లో వీళ్ళకి మంచి రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళ ప్రమోటర్ వచ్చేసరికి క్యాడిలా హెల్త్ కేర్ వీళ్ళ ప్రమోటర్ అనమాట. నెక్స్ట్ ఈ స్టాక్ 1 year పర్ఫార్మెన్స్ చూసినట్లయితే లాస్ట్ 1 yearలో 1500 ఆ లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంది. నెక్స్ట్ మార్చ్లో బాగా మరీ అంత డ్రాస్టిక్గా డౌన్ అవ్వకుండా కొంచెం డౌన్ అయింది, 1200 లెవెల్కి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతూ ప్రజెంట్ అయితే మనకి 1900 2000 లెవెల్లో ఉంది. సో ఈ స్టాక్ కూడా మనం లాంగ్ టర్మ్కి యాడ్ చేసుకోవచ్చు మన పోర్ట్ఫోలియోలో. సో బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. మనం ఇప్పుడు ఈ స్టాక్స్ యొక్క బయింగ్ లెవెల్స్ చూద్దాం. నేను ఆల్రెడీ జీరోలో లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు పిడిలైట్ గురించి చూద్దాం. సో ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను. సో ఈ స్టాక్ చూసినట్లయితే మనకి 52 weeks హై లెవెల్లో ఉందన్నమాట కరెంట్. సో 1730 1750 ఈ లెవెల్స్ హై లెవెల్స్లో ఉంది. సో ఈ స్టాక్ ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు అంటే ఈ లెవెల్ పడిపోయినప్పుడు కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. 1680 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి పడిపోతున్నప్పుడైనా 1620 లెవెల్స్లో కూడా కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా స్ట్రాంగ్ సపోర్ట్ కావాలన్నప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ 1530 1550 ఈ లెవెల్స్లో కూడా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే అప్ ట్రెండ్లోనే వెళ్తూ ఉంది. సో ఈ స్టాక్ అనేది బాగా మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే ఏషియన్ పెయింట్స్. సో ఈ స్టాక్ కూడా సేమ్ అప్ ట్రెండ్లోనే నడుస్తూ ఉంది. సో ఈ స్టాక్ కూడా 52 week హై లెవెల్లోనే ఉంది. కరెంట్ 2600 2700 లెవెల్స్లో ఉంది. సో ఈ స్టాక్ ఎక్కడ పడిపోయినప్పుడు యాడ్ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. 2550 ఈ లెవెల్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. 2540 ఈ లెవెల్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాడ్ చేస్తూ ఉంది. సో ఈ లెవెల్లో కూడా మంచి క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి పడిపోతున్నప్పుడు ఈ లెవెల్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తూ ఉంటుంది 2400 ఈ లెవెల్లో. సో ఈ స్టాక్ కూడా లాంగ్ టర్మ్కి మనం హోల్డ్ చేయొచ్చు, చాలా మంచి స్టాక్. సో నెక్స్ట్ చూసినట్లయితే ఐఆర్సిటీసీ లెవెల్ చూద్దాం. ఈ స్టాక్ చూసినట్లయితే మనకి యావరేజ్గా సేమ్ 1350 లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ స్టాక్ చూసినట్లయితే రీసెంట్గా 1700 లెవెల్ కూడా వెళ్ళింది. సో కరెంట్ ఇది మనకి 1488 లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ స్టాక్ ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు అంటే ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు యాడ్ చేసుకోవచ్చు 1370 ఆ లెవెల్స్లో. సో వీళ్ళు ఓఎఫ్ఎస్గా 1370 ఆ లెవెల్స్లో వచ్చారు కాబట్టి ఈ లెవెల్ అనేది చాలా మంచి లెవెల్. సో ఈ లెవెల్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి పడిపోతున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఈ లెవెల్ కింద కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు 1350 లెవెల్. 1350 అనేది మనకు మంచి లెవెల్ అనమాట. సో ఆ లెవెల్లో మనకు కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు స్టాక్ అనేది పడిపోతున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. 1300 లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్. మనం ఇంకోటి గమనించాలి, ఎందుకంటే ఈ స్టాక్కి బయట మంచి బిజినెస్ అంటే ట్రైన్స్ అంతగా రన్ అవ్వట్లేదు. సో ఈ స్టాక్ అనేది పడే ఛాన్సెస్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నాయి అనమాట. సో 1300 లెవెల్స్ 1350 లెవెల్స్ ఈ లెవెల్స్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ స్టాక్ వన్స్ ట్రైన్ స్టార్ట్ అయినాయి అంటే ఈ స్టాక్ మనకు అందకుండా చాలా హెవీగా ఎక్కువగా రైజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ అప్పుడు మనం చాలా మంచి క్వాంటిటీస్ అనేవి యాడ్ చేసుకుంటే లాంగ్ రన్లో చాలా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే ఐఈఎక్స్. సో ఈ స్టాక్ కూడా చాలా మంచి అప్ ట్రెండ్లోనే ఉంది. కరెంట్ లెవెల్ చూసినట్లయితే ఇది కరెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది, 213 సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. సో అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు మనం ఈ లెవెల్ అనేది ఇంకో సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. 205 లెవెల్ అనేది మరో సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. సో అక్కడి నుంచి ఇంకా బాగా ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ ఈ లెవెల్ అనేది కొంత సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. 194 లెవెల్ 194 లెవెల్ అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ లెవెల్ కానీ
205 లెవెల్ కానీ 194 లెవెల్ కానీ ఈ లెవెల్స్ మంచి లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్టాక్ కూడా లాంగ్ టర్మ్లో బాగా మంచిగా పర్ఫామ్ చేసే స్టాక్ అనమాట. నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే జైడస్ వెల్నెస్. సో ఈ స్టాక్ కూడా కరెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది, 1950 ఆ లెవెల్స్ దగ్గర ఉంది. సో ఈ స్టాక్ ఎక్కడ యాడ్ చేసుకోవాలంటే ఈ లెవెల్కి 1860 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదా ఆ లెవెల్ కాదు ఇంకో మీడియం లెవెల్ కావాలంటే 1900 ఆ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి బాగా ఫాలో అవుతున్నప్పుడు 1820 లెవెల్ అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద చూడొచ్చు అనమాట. 1820 లెవెల్స్ అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ మోనోపోలీ స్టాక్స్. ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్ స్టాక్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.